హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా అవకాడో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో అనేది చూపిస్తాను. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, ఈజీగా మనం అవకాడో ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ అవకాడో తీసుకునేటప్పుడు కొంచెం పండిన అవకాడో తీసుకోండి. పచ్చిది తీసుకుంటే అది పండడానికి చాలా టైం పడుతుంది. అండ్ అవకాడో తీసుకుని కట్ చేసుకుని దానిలోని పల్క్ అంతా తీసేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. దాంట్లో ఒక సీడ్ ఉంటుంది, ఒక గింజ, ఆ గింజను కూడా పక్కకు తీసేసుకోండి. పక్కకు తీసేసుకుని మొత్తం అంతా ఆ లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసుకోండి. అవకాడోని ఉట్టిగా తినలేము అనమాట. సో అందుకని ఐస్ క్రీమ్ కానీ స్మూతీ కానీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. సో మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 2-3 స్పూన్స్ మీరు షుగర్ వేసుకోండి. లేదు షుగర్ తినము అనుకుంటే మీరు తేనె కూడా వేసుకోవచ్చు అనమాట. తేనె కూడా వేసుకోండి. అండ్ కాచి చల్లార్చిన పాలు ఒక 1/2 లీటర్ వేసుకోండి. ఇది మనం ఎన్ని పాలు వేసినా కూడా కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గానే ఉంటుంది. సో అందుకని చెప్పి చాలా పాలు పడతా ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి పాలు కొంచెం ఎక్కువే పోసుకోండి. పోసుకున్న తర్వాత మీకు నచ్చితే క్యూబ్స్ వేసుకోండి, ఐస్ క్యూబ్స్ వేసుకోండి. స్మూతీ లాగా కావాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని పట్టుకోవచ్చు. లేదు ఐస్ క్రీమ్ చేసుకుందాము అనుకుంటే మీరు ఇట్లా చూపిస్తున్నాను కదా, మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇది మీషోలో తీసుకున్నాను నేను. ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ 90 రూపీస్ పడింది. వీటి లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ ఐస్ క్రీమ్ మౌల్స్లో మనం మిక్సీ పట్టిన అవకాడో జ్యూస్ని వేసేసి ఫ్రిడ్జ్లో 24 అవర్స్ ఉంచుకోవాలి. 6 అవర్స్ అని చెప్తారు కానీ మ్యాక్సిమం 24 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉండాలన్నమాట. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ 24 అవర్స్ తర్వాత చూస్తే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే అవకాడో అనేది చాలా మంచిది. ఉట్టిగానే తినకపోతే ఇట్లా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.